ఆదిలాబాద్ జిల్లాలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మార్చి 10వ తారీఖు రోజున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో దాదాపు 2000 ఉద్యోగాలు ఇవ్వనున్నారు. నిరుద్యోగులు ఎవరైనా సరే మీ యొక్క చదువును బట్టి 7th పాస్ నుండి పీజీ వరకు ఎవరైనా మీ యొక్క చదువును బట్టి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ మేళాలో కంపెనీలు హైదరాబాద్, కరీంనగర్, నాగపూర్, నిజామాబాద్ నుండి కంపెనీలు వస్తున్నాయని పోలీస్ శాఖ వారు అన్నారు. పోలీస్ శాఖ వారు ఒక లింకును పంపించడం జరిగింది. ఆ లింకులో మీకు సంబంధించిన డేటాను రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కంపెనీలు సాలరీ పరంగా 30,000 నుండి 50,000 వరకు ఉంటుందని పోలీస్ శాఖ వారు అన్నారు. ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు స్కూల్లో బరితెగించారు. మాస్టర్పై పిడిగుద్దులు గుద్దారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలో బాపులపాడు మండలం వీరపాల్ అనే గ్రామంలో జెడ్పీ స్కూల్, హై స్కూల్ విద్యార్థులు బాత్రూంలో సిగరెట్లు తాగుతున్నారని ఉపాధ్యాయుడు సిగరెట్లు తాగొద్దని మందలిస్తే ఉపాధ్యాయులపై పిడిగుద్దులు గుద్దారు. ఆ ఉపాధ్యాయులు స్కూల్ రూమ్లో ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, ఖమ్మంలో నేలమట్టమైన వందలాది నిరుపేద ఇండ్లు, వందలాది కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో గుడిసెలను ధ్వంసం చేశారని అన్నారు. మా హయాంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదని, చిన్న గ్రామాల నుండి పట్టణాల వరకు అన్నిటినీ మా సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ చేశామని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రైతు బంధు పైసల కోసం రైతులు ఎదురుచూపులు. రైతు బంధు పైసలు ఇప్పుడు అప్పుడు అనుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలం గడుపుతుందని రైతులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులకు ఎప్పుడు ఇలా జరగలేదని, రైతు బంధు పడే సమయానికి పడేంటివని, రైతు బంధు కోసం ఎప్పుడు మేము ఎదురు చూడలేదని రైతులు మండిపడ్డారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా చూస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్లోకి భారత్ జట్టు. T20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్లో ఇంగ్లాండ్పై 7 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మళ్లీ ఆదివారం రోజున భారత్ న్యూజిలాండ్తో తలపడనుంది. మండలం చెల్లపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుక్కే జాన్సన్ నాయక్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.